రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిపోయాయి. బీజేపీ అధినాయకత్వం తదుపరి టార్గెట్ ఇక తెలంగాణయేనా? అందుకే పొలిటికల్ మిషన్ కు ఈ నెల 10న ముహూర్తం ఫిక్స్ అయిందా? పీఎం మోదీనే స్వయంగా రంగంలోకి దిగుతున్నారా? 3 రాష్ట్రాలలో పవర్ కొలగొట్టిన బీజేపీ ఆ ఊపును పొలిటికల్ మూడ్ను సౌత్ కి షిఫ్ట్ చేయనుందా? తెలంగాణలో కమలం జెండా ఎగరేయాలనే టార్గెట్తో ఇక్కడి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు మోదీ. అటు విపక్ష బీఆర్ఎస్ కుటుంబం రెండుగా చీలిపోయి జనంలో ఛాంపియన్షిప్ కోసం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఒకవైపు, కూతురు కవిత మరోవైపు జాతీయ పార్టీలకు ఝలకిచ్చేలా పొలిటికల్ షెడ్యూల్తో ప్లాన్ చేసుకున్నారు. మరి తెలంగాణ గడ్డపై 2 ఏళ్ల ముందే రాజకీయం రాజుకోవడానికి రీజన్ ఏంటి? మోదీ స్టైల్ ప్రచారంతో అధికార విపక్షాలకు దబిడి తప్పదా? అసెంబ్లీ ఎన్నికలకు రిహార్సల్స్గా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిలవబోతున్నాయా? మరి మోదీ ప్రభంజనాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎలా తట్టుకుంటాయి? బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు జాతీయ స్థాయిలో ఎంత చర్చనీయాంశమయ్యాయో కళ్లారా చూశాం, చెవులారా విన్నాం. 3 స్టేట్స్ లో అధికారం కొల్లగొట్టిన కమలదళం తెలంగాణ జన హృదయాలను గెలిచేందుకు 2 ఏళ్ల ముందు నుంచే పొలిటికల్ బరీ ప్రిపేర్ చేస్తోంది. అందుకే ఇక్కడి రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఉన్నా ఎలక్షన్స్ వ్యూహాలపై ఫోకస్ పెట్టాయి ప్రధాన పార్టీలు. రెండోసారి అధికారాన్ని దక్కించుకుంటామని ధీమాగా చెబుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో పవరే పరమావధిగా ప్రజల్లోకి వెళుతోంది విపక్ష బీఆర్ఎస్. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని ప్రయత్నాలను ముమ్మరం చేసింది బీజేపీ. బెంగాల్లో మమతా బెనర్జీని మట్టి కరిపించి ఊపు మీదున్న కమలదళం తన తదుపరి టార్గెట్ తెలంగాణపై గురిపెట్టింది. నిజానికి దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో మినహా మరే రాష్ట్రంలో బీజేపీ అంతగా బలంగా లేదు. కర్ణాటక తర్వాత బీజేపీ రాడార్లో ఉన్నది మాత్రం తెలంగాణ స్టేటే. ఇక్కడ ఆర్ఎస్ఎస్ మూలాలు స్ట్రాంగ్ గా ఉండటం బీజేపీకి గట్టి క్యాడర్ ఉంది. అందుకే అధినాయకత్వానికి తెలంగాణ టార్గెట్ అయింది. ఇకపై తెలంగాణపై ప్రత్యేకంగా నజర్ పెట్టనున్నారు పీఎం మోదీ, హోంమంత్రి అమిత్ షా. ఇకపై వరుస పర్యటనలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే ఈ నెల 10న పీఎం మోదీ హైదరాబాద్ టూర్. లో ముచ్చటగా 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి తెలంగాణ వస్తున్నారు నరేంద్ర మోదీ. అందుకే పరేడ్ గ్రౌండ్స్ లో ఈ ఆదివారం జరిగే బహిరంగ సభతో మిషన్ తెలంగాణకు శంఖారావం పూరించనున్నారు మోదీ. ఈ సభ నుంచే తెలంగాణలో 8,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఢిల్లీ డైరెక్షన్ మేరకు సభ విజయవంతానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేసే బాధ్యతలను తెలంగాణ బీజేపీ నేతలకు అప్పగించారు. 2 లక్షల మందిని రప్పించాలని టార్గెట్ విధించారు. తెలంగాణకు కేంద్రం అందిస్తున్న సాయంపై సభలో పీఎం ప్రస్తావించి రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారని టాక్. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ అవినీతిపై కూడా మోదీ నిలదీసే ఛాన్స్ ఉంది. తెలంగాణలో ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ప్రభుత్వ ఉద్యోగస్తులని ఏ విధంగా వారితో వ్యవహరిస్తూ ఉన్నారు. టీచర్స్కు శాలరీస్ రావట్లేదు అనేటువంటి సమయానికి అనేది గతంలో చెప్తా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా 1వ తారీఖు నాడు శాలరీలు రావట్లేదని చాలామంది గతంలో కూడా చెప్పడం జరిగింది. అటు బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఉంటుందని సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు పదే ప్రచారం చేస్తున్నారు. వీటన్నిటికీ పీఎం బహిరంగ సభతో సమాధానం చెప్పించాలని భావిస్తోంది బీజేపీ. బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించావన్న ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ఇదే ఊపులో ఎప్పటినుంచో తమ టార్గెట్ గా ఉన్న తెలంగాణలో సైతం పవర్లోకి వచ్చేలా వ్యూహాలకు పదును పెడుతోంది బీజేపీ. అసెంబ్లీ ఎన్నికల నాటికి క్యాడర్ను, నేతలను సన్నద్దం చేసేలా మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. నరేంద్ర మోదీ టూర్ తర్వాత తెలంగాణలో పార్టీని గాడిలో పెట్టే వ్యూహాలు ఖరారు చేయనుంది. బెంగాల్లో అనుసరించిన వ్యూహాన్ని, కార్యకర్తల పోరాట పంథాను తెలంగాణలో అమలు చేయాలని మోదీ, అమిత్ షా భావిస్తున్నారట. ఇందుకోసం దీర్ఘకాలిక యాక్షన్ ప్లాన్ రెడీ కూడా సిద్ధమైనట్లు సమాచారం. నేను మార్పు చేస్తాను, ఉద్ధరిస్తానని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు మరి 2.5 సంవత్సరాలైనా ఇచ్చిన హామీ ఏది కూడా అమలు చేయలేదు. 6 గ్యారంటీలు గాలి కొల్లేశారు. 420 సబ్ గ్యారంటీస్ అడ్రస్ లేదు. మరి అన్ని రకాలుగా తెలంగాణ కూడా అన్యాయం గురవుతున్నది. ఈరోజు చిన్న కాంట్రాక్టర్ కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఆర్థిక సంక్షోభం ఏర్పడింది.
తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ అప్పు దొరుకుతుందని ఎదురు చూడడమే తప్ప అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు లేక ఈరోజు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా నిజమైనటువంటి మార్పు రావాలి. దానికోసం భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఇక ఇప్పటికే తెలంగాణ బీజేపీలో నాయకుల మధ్య ఉన్న ఆధిపత్యాన్ని, విభేదాలను పక్కన పెట్టేలా హైకమాండ్ ప్లాన్ రెడీ చేసినట్లు వినిపిస్తోంది. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్ అనే బీజేపీ లైన్ కి కట్టుబడి నాయకులంతా పనిచేయాల్సిందేనని తేల్చి చెప్పిన అధినాయకత్వం సోకాల్డ్ నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చింది. రాష్ట్ర స్థాయి నాయకులు వ్యక్తిగత ఎజెండా పక్కన పెట్టి పార్టీ అజెండాతో పనిచేసేలా రూట్ మ్యాప్ రెడీ చేసి ఇచ్చినట్లు తెలుస్తోంది. నేతల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీకి నష్టం జరుగుతోందని, ఇకపై నాయకులు పార్టీ లైన్ దాటితే ఉపేక్షించేది లేదని కమలం పార్టీ అగ్రనాయకత్వం సీరియస్ గానే వార్న్ చేస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ గా రామచంద్రరావు నాయకత్వంలో ముఖ్య నాయకులంతా పనిచేయాలని ఇప్పటికే ఢిల్లీ నుంచి లీడర్లకు సమాచారం అందింది. అందుకే మోదీ బహిరంగ సభ విజయవంతం చేయాలంటూ వాల్ రైటింగ్స్ రాస్తున్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. అటు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్టు చేసే దమ్ము లేదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాళేశ్వరం అవినీతిపై చర్యలు ఏవని, విద్యుత్ కొనుగోళ్ల అవినీతిపై రేవంత్ వెనుకడుగు వేస్తున్నారని, కేసీఆర్ తో బేరం కుదరలేదా అంటూ పంచ్ డైలాగ్ పేల్చారు బండి. నువ్వు 1,00,000 కోట్ల స్కామ్ తీసుకొచ్చి 9,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి సిబిఐకి రాస్తే మరి విచారణ 9,000 కోట్ల మీద జరుపుడా 1,00,000 కోట్ల స్కామ్ చేయాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలి. అది అయిపోయింది. విద్యుత్ కొనుగోలుతో పాటు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి దీని సిబిఐకి ఇస్తారట. అంటే నీకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదా చెప్పు, నీకు చేత కాదా చెప్పు. నేను చేత కానవని నా ముడుపులు ముడుతున్నాయి, నేను ఢిల్లీ మూటలపై చెప్తున్నా కాబట్టి నాకు చేత కాదు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు, నాకు చేయవచ్చండి, నాకు రేషం లేదు, రోషం లేదు, పౌరుషం లేదని చెప్పు, మేము చూసుకుంటాం. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడాలని ఇక్కడి ప్రజలు కూడా ఆశిస్తున్నారని ఆశగా చెబుతున్నారు బీజేపీ నేతలు. జనం సమస్యలు పక్కన పెట్టి కుటుంబ ప్రయోజనాలకే బీఆర్ఎస్ పరిమితమైందని, అవకాశవాద రాజకీయాలు తెలంగాణలో ఇక మీదట పనిచేయమంటున్నారు కమలనాథులు. పార్లమెంట్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఆ బిల్లు ఆమోదం పొందితే మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాతినిధ్యం పెరిగేది. దక్షిణాది రాష్ట్రాలకు కూడా లాభం జరిగేదని, వ్యతిరేకించిన వారి పరిస్థితి ఏవైందో చూశామని విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ నేతలు. అందులో ఇలా ఎవరున్నారు బీహార్ లో ముఖ్యమంత్రి ఎవరు? 100% కాషాయ జెండా ఉంది. తర్వాత బంగ్లాదేశ్, భారతదేశం నుంచి విడిపోయినటువంటి బంగ్లా, దాన్ని అప్పుడు మనం వంగ అని పిలిచేవాళ్ళం. వంగ దేశంలో రేపు మాపు ముఖ్యమంత్రి ఎవరు రాబోతా ఉన్నారు? కాషాయ దళపతి రేపు అంగ, తర్వాత వంగ. బీహార్ తర్వాత వెస్ట్ బెంగాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి రాబోతా ఉన్నారు. మన పొరుగునే ఉంది కళింగ దేశం ఒడిశాలో ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ జెండా, కాషాయం జెండా ముఖ్యమంత్రి ఉన్నాడు. బాగా మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులారా, భవిష్యత్తులో కాకతీయులు వెళ్ళినటువంటి ఈ గడ్డ కూడా కాషాయీకరణ జరుగుతుంది. కాషాయ కండువా వేసుకున్నటువంటి వ్యక్తే కాకతీయుల రాష్ట్రాన్ని కూడా, కాకతీయుల రాజ్యాన్ని కూడా పాలిస్తారు. రేవంత్ రెడ్డి సర్కారు వైఫల్యాలపై బుధవారం వరంగల్లో భారీ సభకు ప్లాన్ చేసింది విపక్ష బీఆర్ఎస్. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ రాహుల్ గాంధీతో వరంగల్ నుంచి రైతు డిక్లరేషన్ ప్రకటించింది. ఇప్పుడు అదే వేదికపై నుండి ఏది నీ రైతు డిక్లరేషన్? కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన వాగ్దానాలైన రుణమాఫీ, పంట పెట్టుబడి హామీలు నిలబెట్టుకోకపోవడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనుంది బీఆర్ఎస్. 4 ఏళ్ల క్రితం రాహుల్ తో చేయించిన డిక్లరేషన్ లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సరిగ్గా 4 ఏళ్ల కిందట రాహుల్ గాంధీ గారు ఇదే వరంగల్ గడ్డ మీద రైతు డిక్లరేషన్ అని చెప్పి మీటింగ్ పెట్టింది. ఇక్కడికి వచ్చి అందులో 34 హామీలు ఇచ్చింది. మద్దతు ధర ఇస్తాం, బోనస్ ఇస్తాం, 15 నెలల రైతు బంధు ఇస్తాం. ఇలా ఏ ఒక్కటి అమలు కాలేదు. రైతు బంధు పడలే, బోనస్ కైతే అడ్రస్ లేదు, బోగస్ అయిపోయింది. ఆఖరికి పండించిన పంట, ఇప్పుడు 6 కాలం కష్టపడి పండించిన పంట కొనే నాదులు లేడు. 20 రోజులాయ, 15 రోజులాయ, నెల రోజులాయ, జోకెటోడు లేడు, ఎత్తిపోస్టోడు లేడు, ఆ లారీల పూని దించుకుంటోడు కూడా లేడు. అటు బీజేపీ, బీఆర్ఎస్ లకు జాయింట్ గా కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. తమ ప్రభుత్వం రైతులకు ఇస్తున్నంత ప్రాముఖ్యం మరెవ్వరూ ఇవ్వలేదని, నాడు వైఎస్ఆర్ ప్రాజెక్టులు మొదలు పెడితే పంటలకు మద్దతు ధర, బోనస్, రుణమాఫీ చేసిన ఘనత ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిదేనన్నారు మంత్రి కొండా సురేఖ. రాజకీయం కోసమే వరంగల్లో బీఆర్ఎస్ సభ పెడుతున్నారని, చెవులుండి వినలేని, కళ్లుండి చూడలేని నేతలు బీఆర్ఎస్ నేతలంటూ తెలంగాణ భాషలో బాగా అరుసుకున్నారు కొండా సురేఖ.
అటు బీజేపీపై సెటైర్లు వేసిన సురేఖ తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నా లాభం ఏంటని జై శ్రీరామ్ అంటే పైసలు పడుతున్నాయా అంటూ కామెంట్స్ చేశారు. బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడుతున్నాయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. తీసుకొస్తారు, మోడీతోటో మీటింగ్ పెట్టిస్తారు, 4 హిందీలో మాటలు మాట్లాడిస్తారు, ఎల్లగొడతారు. ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు సపోర్ట్ చేయరు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ చేయడు. మరి కేంద్రం నుంచి రావాల్సిన మనకు ఏవైతే ఉన్నాయో వాటి నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. మరి మనకు అన్యాయం జరుగుతున్నా కూడా నోరు పూసుకొని కూర్చుంటారు. అసలు సిసలైన అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లకు మించి టైం ఉంది. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ప్రజల తీర్పు చూసిన పార్టీలు అప్పుడే సర్దుకుంటున్నాయి, జనంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ వరుస సభలతో పొలిటికల్ సందడి చేస్తుంటే త్వరలోనే కాంగ్రెస్ కూడా ఆ 2 పార్టీలకు కౌంటర్ గా సభకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే హైదరాబాద్ ఆఫీసులో ధూమ్-ధామ్ గా సంబరాలు జరుపుకునే తెలంగాణ కమల నేతలు సొంతంగా పవర్లోకి వచ్చి ఎప్పుడు సంబరాలు చేసుకుంటారో అని ఎదురు చూస్తున్నారు సగటు బీజేపీ కార్యకర్త.